యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనం నుండి. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరెన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు వారితో, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళుదము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. నీవు దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పానందుకు యేసు, నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, చదువుకున్న లేఖన భాగాన్ని మనం గమనిస్తూ ఉంటే నిజంగా లోకరక్షకుడు, లోకాన్ని సృష్టించిన సృష్టికర్త మనకు తెలుసు కదా. సమస్తమును ఆయన మూలంగా కలిగాను, కలిగి ఉన్నది ఏదో ఆయన లేకుండా కలగలేదు. ఈ సృష్టి నిర్మాణకుడైన ప్రభువు ఈ భూమి మీద శరీరధారిగా ఆయన అవతరించిన తర్వాత 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు, మనకు తెలుసు. ఇక్కడ యేసు ప్రభు 6వ అధ్యాయంలో ఒక సుదీర్ఘమైనటువంటి బోధ చేశాడు. అనేకమైన అంశాలు, మర్మగర్భితమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి విషయాలు ఆయన బోధించినప్పుడు కొంతమందికి అవి వారు అర్థం చేసుకోలేక, అర్థం కాక వారందరూ వెళ్ళిపోయారు. అప్పుడు అందరూ వెళ్ళిపోయిన పరిస్థితులు యేసు ప్రభు శిష్యులతో అన్నమాట, మీరు కూడా వెళ్ళిపోవాలని అనుకుంటూ ఉన్నారా? డూ యూ వాంట్ టు లీవ్ మీ? నన్ను విడిచిపెట్టాలనుకుంటున్నారా? ఎంత కదా ప్రభు ఎంత హృదయ విదారకంగా, ఎంత వేదనతో, ఎంత బాధతో శిష్యులను అడుగుతూ ఉన్నాడు ఈ మాట. అంటే ఆయన మన సహవాసాన్ని ఇష్టపడుతున్నాడు. ఆయన మనకు తోడుగా ఉండడానికి వచ్చిన ప్రభువు మనము కూడా ఆయనతో ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. బాగా గమనించాలి ఈ మాట. ఇట్స్ ఎ మిస్టరీ. మనకు తోడుగా ఉండాలని వచ్చాడు ఆయన. అటువంటి ప్రభువు తన 12 మంది శిష్యులు తనతో ఉండాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అప్పుడు పేతురు అన్నాడు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. కనుక మేము ఎక్కడికి వెళ్ళాం, మేము నీతోనే ఉంటాం, మీకు తోడుగా ఉంటాం. అది పేతురు అన్నమాట. నువ్వు మాకు తోడుగా వచ్చావు కనుక మేమును మీకు తోడుగా ఉంటాం. దేవుడు మన సహవాసాన్ని ఆయన కోరుతూ ఉన్నాడు. ప్రభుతో ఉండడానికి నువ్వు ఇష్టమేనా? నాకు ఇష్టమేనా? ఏదో నా అవసరం ఉన్నప్పుడు, చీకట్లో ఉన్నప్పుడు దేవుడు నాకు తోడుగా ఉంటే చాలు అనుకుంటాం. కష్టంలో ఉన్నప్పుడు ఆయన తోడుగా ఉంటే చాలు అనుకుంటాం. కానీ ప్రభువు మరి ఏ పరిస్థితులు అడుగుతున్నాడు ఈ మాట. కనుక పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు కొన్ని మనవులు తన శిష్యులతో, సమస్త మానవాళితో ఆయన చేశాడు. ఇది ఒకటి. సో డూ యూ వాంట్ టు లీవ్ మీ అలోన్? నన్ను ఒంటరిగా చేయాలనుకుంటున్నారా? ప్రభుతో ఒక ప్రభుకు ఒక అష్యూరెన్స్ ఇద్దామా? లేదు ప్రభు, నేను విడిచిపెట్టాం, మేము నీతోనే ఉంటాం. ఎంత సంతోషిస్తాడు ఆయన. నేను మిమ్మల్ని విడువను ఎడబాయనని వాగ్దానం చేసిన తండ్రి మన తోడు, అంటే మనం ఆయనతో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడంటే అసలు మనం ఎంత ధన్యులమండి. దేవదూతలతో ఉండవలసిన ఆయన మీరు నాతో ఉంటారా? నన్ను విడిచిపెడతారా? దానికి రెస్పాన్స్ మరి ఈనాడు మనం ఏమిస్తున్నాం ప్రభు? అందుకే యేసు ప్రభు మరికొన్ని లేఖన భాగంలో కొన్ని ఆయన అడిగాడు శిష్యులను. అందులో మత్తయి సువార్త 26వ అధ్యాయం 38వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 38వ వచనంలో ఒక మాట. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణం బహు దుఃఖంతో ముగిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండునని వారితో చెప్పి, నాతో కూడా మెలకువగా ఉండుడి. యేసు ప్రభు ఒలీవల కొండకు వెళ్ళాడు.
ఒలీవల కొండలో, ఒలీవల తోటలో, ఆ కొండ మీద ఒక తోట, అదే గెస్సమైన తోట. ఆయన ఫ్రీక్వెంట్గా చాలా రెగ్యులర్గా ప్రార్థన చేయడానికి వెళ్ళేవాడు. తన ఈ క్లైమాక్స్లో, తన జీవిత చరమాంకంలో ప్రభు ఒలీవల కొండకు వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా శిష్యులతో చెప్పాడు, అయ్యా మీరు కూడా ఉండండి, నాతో కలిసి మెలకువగుండి ప్రార్థన చేయుడని. ఆయన ప్రార్థన చేసి వచ్చాడు. ఒకసారి ఆయన చూడగానే అందరూ నిద్రపోతూ ఉన్నారు. ఆయన ఒక రిక్వెస్ట్ చూడండి, ఒక్క గడియను నాతో కూడా మేలుకొని ఉండలేరా? నా కొరకు మీరు మేలుకొని ఉండలేరా? చాలా మరణ సంబంధమైన ఒక పోరాటం చేస్తున్నాడు ప్రభు. దేవునితో పోరాటం, అపవాదితో పోరాటం, వీటన్నిటికి మించి మన పక్షంగా మన కొరకు పోరాటం చేస్తూ ఆ ప్రార్థన పోరాటంలో ఆయన ఉండంగా ఆయనతో కలిసి మెలకువతో ఉండి ప్రార్థన చేయవలసిన శిష్యులు నిద్రపోతూ ఉన్నారు. నిజమే, నిద్ర అవసరమే, కానీ అవసరం లేని సమయంలో నిద్రపోతే, అందుకే అన్నాడు, ఓయి నిద్రపోతా యోనా అని అన్నారు వారు. నిద్రపోవలసిన సమయంలో నిద్రపోతే మంచిదే, కానీ మెలకువతో ఉండవలసిన సమయంలో నిద్రపోతే ఈ టైటిల్ పెడతారు మనకు, ఓయి నిద్రపోతా. చాలా పర్యాలు మనం ప్రార్థనలు చేస్తూ ప్రార్థనలోనే నిద్రపోతాం. కొంతమంది సుదీర్ఘమైన ప్రార్థనలు చేస్తూ ఉంటే మిగతా వారందరూ సుదీర్ఘంగా నిద్రపోతూ ఉంటారు. అదే యేసుప్రభు అన్నాడు, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. చాలా పర్యాలు మనం ఆల్ నైట్ ప్రేయర్స్ పెడుతూ ఉంటాం మన సంఘాలలో. చాలామంది కొంత సమయం మిడ్ నైట్ కాగానే అందరూ నిద్రపోతూ ఉంటారు. ఆల్ నైట్ స్లీపింగ్. ప్రభు అంటున్నాడు, నా కొరకు ఒక గడియను మేలుకొని ఉండలేరా? క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రభుతో కలిసి ప్రార్థన చేయడానికి మనం సిద్ధమేనా? మనం ప్రార్థన పరులమే, నో డౌట్. మనం ప్రార్థన చేస్తున్నాం, చాలా మంచిది. ఆ ప్రార్థన ప్రభు వింటున్నాడన్న నిశ్చయిత మనకుందా? ప్రార్థనకు ప్రతిఫలం మనం పొందుతూ ఉన్నాం. అయితే ప్రభు మనతో కలిసి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడంటే, నాతో కలిసి మీరు మేల్కొని ప్రార్థన చేయలేరా? నా కొరకు, ఫర్ మీ, జీసస్ ఈజ్ రిక్వెస్టింగ్ ద డిసైపుల్స్ అండ్ ద పీపుల్, ఫర్ మీ. ప్రభుతో ఒక మాట, ప్రభు మేము నీ కొరకు మేల్కొని ఉంటాం. రెండవది, పౌలు భక్తుడు కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రికలో యేసు ప్రభు చెప్పిన మాటను మరొక గుర్తు చేస్తున్నాడు వారికి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం, 24. దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకే దీనిని చేయుడి. వాచ్ విత్ మీ అండ్ రిమెంబర్ మీ. రెండవది, నన్ను జ్ఞాపకం చేసుకోనండి. యేసు ప్రభు తను అప్పగింపబడుతున్న రాత్రి ఆయన శిష్యులతో చేసిన చివరి పస్క, దాన్ని ఈనాడు గుర్తుగా మనం లార్డ్ సప్పర్గా మనం ఆచరిస్తున్నాం. రొట్టె, ద్రాక్షరసములు యేసు ప్రభు శరీర రక్తములకు గుర్తుగా మనం దాన్ని ఆచరించేటప్పుడు, పాటించేటప్పుడు, అందుకే వాటిని హోలీ సాక్రమెంట్స్ అన్నారు. మీన్స్ ఆఫ్ గ్రేస్, కృపా సాధనములు. వాటిని మనం ఆచరించేటప్పుడు, మనం పాటించేటప్పుడు ప్రభు అన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకోండి, నా శరీరం, నా రక్తం అని. కనుక ప్రభు ఇంకొక రిక్వెస్ట్, దీన్ని మీరు పాటించేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుడి. రెండవ రిక్వెస్ట్. మూడవది, యేసు ప్రభు యోహాను సువార్త 21వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట చెబుతున్నాడు. యోహాను సువార్త 21వ అధ్యాయం 19వ వచనం, నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. మూడవ రిక్వెస్ట్, ఫాలో మీ. నాతో మెలకువగా ఉండండి, నన్ను జ్ఞాపకం చేసుకునండి, నన్ను వెంబడించండి. ఈనాడు మనం ఎవరిని వెంబడిస్తున్నాం? లోకాన్ని, లోకాచారాలను, లోకం యొక్క
సిద్ధాంతాలను, లోక సంబంధమైన వాటిని వెంబడిస్తున్నాము. ఎవరిని వెంబడిస్తున్నాము? మనల్ని పిలిచిన ప్రభువును మనం వెంబడిస్తాం. అందుకే నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరిగా చేస్తాను. క్రీస్తునందు ప్రేమైన దేవుని ప్రభు మనల్ని అడిగి 3 మనవులు 3 విన్నపములు. ఒకటి, నాతో మెలకువగా ఉంటుంది, నన్ను జ్ఞాపకం చేసుకునండి, నన్ను వెంబడించండి. ప్రార్థన చేసుకున్నాం. కృపగల తండ్రి, మీకు స్తోత్రమునైనా, ఈ వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రములు. మీ కుమారుడు మా రక్షకుడైన యేసుతో కలిసి మెలకువతో ఉండడానికి సహాయం చేయండి. మా ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయండి. మా ప్రభువును వెంబడించడానికి కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని